హాయ్ వెల్కమ్ టు స్క్రీన్ ప్లే. వెంకటేష్ త్రివిక్రమ్ సినిమాకు టైటిల్ ఫిక్స్. మొత్తానికి కోఆపరేషన్ మళ్ళీ సెట్ అయిందా? భారతంలోని బన్నీ, ఆమిర్ స్కెచ్ అదిరే, కల్కిలోకి సూపర్ స్టార్. మరి రాజమౌళి ఫిల్మ్ సంగతి ఏంటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో రెడీగా ఉంది స్క్రీన్ ప్లే. త్రివిక్రమ్ సినిమా అంటే ఈజీగా ఒక రూమర్ పుట్టుకొచ్చేస్తుంది. అదేంటి అంటే సినిమా టైటిల్. మాంత్రికుడు ఎలాగో ఆ అనే అక్షరంతో సినిమా టైటిల్స్ ఫిక్స్ చేసేస్తాడు. సో ఆతోనే బోల్డ్ అనే టైటిల్స్ పుట్టించారు గాసిప్ రాయుళ్ళు. వాటిల్లో ఒక టైటిల్ ఇప్పుడు వెంకీ మూవీకి త్రివిక్రమ్ ఫిక్స్ చేస్తాడని కూడా చెప్తున్నారు. అతడు అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, అరవింద సమేత, అలవైకుంఠపురంలో ఇలాంటి టైటిల్స్ త్రివిక్రమ్ మాత్రమే పెట్టగలడు. అందుకే త్రివిక్రమ్ కొత్త సినిమా అనగానే ముందుగా ఆ అక్షరంతో ప్రారంభమయ్యే టైటిల్ బయటకి వచ్చేస్తుంది. అలా వెంకటేష్ మూవీకి కూడా టైటిల్ లాక్ అయిపోయింది. వెంకటేష్ త్రివిక్రమ్ మూవీ జూన్ 6న లాంచ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో వీరి సినిమాకు త్రివిక్రమ్ ఆనందరావు అనే టైటిల్ ఖరారు చేశాడట. అదేంటి అంటే త్రివిక్రమ్ కు ఆ అనే అక్షరం కలిసొచ్చింది, అందుకే ఈ టైటిల్ లాక్ చేశాడు అంటున్నారు. పైగా వెంకీతో మూవీని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న విధంగానే, అంటే నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి రేంజ్ లోనే త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట. అందుకే మూవీకి ఆనందరావు అనే టైటిల్ లాక్ చేశాడట. గతంలో ఇలాగే మహేష్ బాబు మూవీకి త్రివిక్రమ్ అమ్మ కథ టైటిల్ పెట్టారని సోషల్ మీడియాలో హడావుడి కనిపించింది. సీన్ కట్ చేస్తే త్రివిక్రమ్ ఎవరు ఊహించని విధంగా గుంటూరు కారం టైటిల్ పెట్టి సర్ప్రైజ్ చేశాడు. ఇప్పుడు కూడా అలాంటి సర్ప్రైజ్ ఉంటుంది అంటున్నారు వెంకీ ఫ్యాన్స్. త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ ఈ కాంబినేషన్ కోసం ఏళ్లుగా తెలుగు సినీ పరిశ్రమ ఎదురు చూస్తోంది. మళ్ళీ మల్లీశ్వరి నువ్వు నాకు నచ్చావు రోజుల్లోకి వెళ్ళాలి అనుకుంటోంది. కానీ ఇటు త్రివిక్రమ్ అటు వెంకీ ఇద్దరూ బిజీగా ఉండటంతో ఇన్నాళ్ళు ఈ కాంబినేషన్ కు బ్రేక్ పడుతూ వస్తోంది. కానీ అల్లు అర్జున్తో త్రివిక్రమ్ చేయాల్సిన సినిమా ఆలస్యం అవుతూ ఉండటంతో ఈలోపు వెంకీతో పెండింగ్ ఉన్న ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలి అనుకుంటున్నాడు త్రివిక్రమ్. టాలీవుడ్ మళ్ళీ నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వరి రోజుల్లోకి వెళ్లబోతోందా? వెంకీ కోసం మరోసారి మాటల మాంత్రికుడు పంచ్ డైలాగ్స్ రాయబోతున్నాడా అంటే అవుననే అంటోంది ఇండస్ట్రీ. జూన్ 6న త్రివిక్రమ్ వెంకటేష్ సినిమా ప్రారంభోత్సవం జరగబోతోందట. ఎప్పుడైతే అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీతో మూవీ లాక్ చేసుకున్నాడో అప్పటి నుంచి త్రివిక్రమ్ మేకింగ్ లో వెంకీ ఫిల్మ్ అంటూ రూమర్ మొదలైంది. ఇప్పుడు అదే రూమర్ నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి. విచిత్రం ఏంటంటే అటు అట్లీతో అల్లు అర్జున్ కొత్త చిత్రం ప్రారంభిస్తున్న సమయంలోనే ఇటు త్రివిక్రమ్ వెంకీతో మూవీ స్టార్ట్ కాబోతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ సినిమా చేయలేదు, కానీ వీరి కాంబినేషన్ కు చాలా క్రేజ్ ఉంది. అందుకు కారణం వెంకటేష్ నటించిన బ్లాక్ బస్టర్స్ నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి లాంటి చిత్రాలకు త్రివిక్రమ్ మాటలు రాశాడు. మాంత్రికుడు రాసిన డైలాగ్స్, వెంకీ పర్ఫార్మెన్స్ ఈ మూవీస్ కు ఇప్పటికీ క్రేజ్ తగ్గకుండా చేశాయి. అందుకే వీరి కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అనేది టాలీవుడ్ కు అంత ఇంపార్టెంట్ గా మారింది. రాజమౌళితో మహేష్ బాబు ఇంకా పావు వంతు కూడా పూర్తి కాలేదు. అప్పుడే సూపర్ స్టార్ కోసం స్టోరీస్ రెడీ చేస్తూ డేట్స్ అడిగేస్తున్నారు దర్శకులు. మొన్న త్రివిక్రమ్, నిన్న బుచ్చిబాబు, ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్. అందరి టార్గెట్ ఒక్కటే, అదే సూపర్ స్టార్ డేట్స్. బిగ్ స్క్రీన్ పై సూపర్ స్టార్ ను చూడాలంటే మరో 2 ఏళ్లు ఆగాల్సిందే. అందుకు ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే రాజమౌళితో సినిమా అంటే ఆషామాషీగా ఉండదు. దెబ్బకు గ్లోబల్ స్టార్ ఇమేజ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత బాబు రేంజ్ ఎక్కడో ఉంటుంది కదా. అందుకు ఈ మాత్రం వెయిటింగ్ తప్పదని వారు ఫిక్స్ అయ్యారు. అయితే దర్శకులు మాత్రం వెయిట్ చేయలేమంటున్నారు. ఇప్పుడు మహేష్ కు లైన్ చెప్పి ఆ లైన్ నచ్చితే చేతిలో ఉన్న చిత్రం పూర్తి చేసుకుని ఆ స్టోరీని డెవలప్ చేసే పనిలో పడవచ్చు కదా అని దర్శకుల ప్లాన్. అందుకే ప్రిన్స్ కోసం స్టోరీస్ రెడీ చేస్తున్నారు. సూపర్ స్టార్ డేట్స్ ఇచ్చినప్పుడు స్టోరీ వినిపిస్తున్నారు. ఆల్రెడీ త్రివిక్రమ్, బుచ్చిబాబు పేర్లు వినిపించాయి. ఇప్పుడు నాగశ్విన్ పేరు వినిపిస్తోంది. కల్కి సీక్వెల్ తెరకెక్కేందుకు ఇంకా చాలా సమయం ఉంది. ఈలోపు మహేష్ బాబు కోసం స్టోరీ రెడీ చేస్తున్నాడట నాగశ్విన్. ఓ విధంగా చెప్పాలంటే ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కంటే నాగశ్విన్ మూవీ చాలా పెద్దదట. కల్కి కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట. రాజమౌళితో మూవీ తర్వాత మహేష్ చాలా వరకు నాగశ్విన్ తో మూవీ చేసే అవకాశాలు ఉన్నాయట. ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా ట్రెండ్స్ చూస్తూ వస్తోంది. కొద్దిగా యాక్షన్ మూవీస్ నడుస్తాయి, మరికొన్ని రోజులు గ్రాఫిక్స్ నేపథ్యంలో సినిమాలు వస్తుంటాయి. ఇప్పుడు మాత్రం పాన్ ఇండియా ట్రెండ్ పీక్స్ లో ఉంది. అదే టైంలో గెస్ట్ రోల్స్ కు ఇంపార్టెన్స్ పెరుగుతోంది. సీనియర్ హీరోస్ గెస్ట్ రోల్స్ కు బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇది రామ్ నటిస్తోన్న ఆంధ్ర కింగ్ తాలూకా టీజర్. ఈ చిత్రంలో రామ్ ఆంధ్ర కింగ్ కు వీరాభిమానిగా నటిస్తున్నాడు.
ఆ ఆంధ్ర కింగ్ ఎవరో కాదు ఉపేంద్ర అట. ఇక విజయ్ దేవరకొండ హీరోగా నటించబోతున్న రౌడీ జనార్దనలో కూడా సీనియర్ హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. అతను ఎవరో కాదు రాజశేఖర్. దిల్ రాజు బ్యానర్ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించే చిత్రంలో రాజశేఖర్ రోల్ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. ఇంతకు ముందు నితిన్ నటించిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ లోనూ రాజశేఖర్ ఇలాంటి రోల్ చేశాడు. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటించే కొత్త చిత్రంలోనూ వెంకీ గెస్ట్ రోల్ చేయబోతున్నాడని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. చిరు వెంకీ కలిసి స్టెప్పులేస్తారని ఫిల్మ్ నగర్ టాక్. ఇక జైలర్ మొదటి భాగంలోనే నటించాల్సిన వాడు బాలయ్య. అప్పుడు ఛాన్స్ మిస్ అయ్యాడు. ఇప్పుడు జైలర్ సీక్వెల్ లో మాత్రం రజనీకాంత్ తో పాటు కనిపించబోతున్నాడు. అలాగే రామ్ చరణ్ నటిస్తోన్న పెద్దిలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీ రోల్ చేస్తున్నాడు. క్యారెక్టర్ నచ్చితే చాలు అల్లు అర్జున్ ఎంత దూరమైనా వెళ్తాడని పుష్ప సినిమాలు ప్రూవ్ చేశాయి. అందుకే దర్శకులు బన్నీ కోసం పవర్ఫుల్ స్టోరీస్ రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం ఐకాన్ లాక్ చేసిన స్క్రిప్ట్స్ నుంచి ఆయర చేయబోతున్న క్యారెక్టర్స్ ఏంటో చూసొద్దాం పదండి. బన్నీ నట విశ్వరూపం చూపిస్తే ఎలా ఉంటుందో ఇలాంటి సినిమాల్లో సీన్స్ చూసినప్పుడే అర్థమవుతుంది. తనతో సినిమా తీసే దర్శకుడికి కొండంత బలంగా మారుతుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీతో మూవీ చేస్తున్నాడు. పేరుకి సైన్స్ ఫిక్షన్ మూవీనే అయినా సినిమాల్లో అల్లు అర్జున్ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా ఉంటుందట. ఇక ఆమిర్ ఖాన్ తెరకెక్కించబోతున్న మహాభారతం ప్రాజెక్టుకు సంబంధించి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందులో శ్రీకృష్ణుడిగా ఆమిర్ ఖాన్ నటించేందుకు సిద్ధమవుతున్నాడు. అల్లు అర్జున్ ను అర్జునుడిగా డేట్స్ అడుగుతున్నాడు ఆమిర్. రీసెంట్ గానే వీరిద్దరి మధ్య క్యారెక్టర్ కు సంబంధించిన చర్చలు జరిగాయి. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ తన కెరీర్ లోనే బిగ్ ఫిల్మ్ చేయబోతున్నాడు. మైథాలజీ జానర్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతున్న చిత్రం ఇది. అల్లు అర్జున్ నటన గురించి పూర్తిగా తెలిసిన త్రివిక్రమ్ తన కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచే పౌరాణిక పాత్రను తీయబోతున్నాడని సమాచారం. త్రివిక్రమ్ సినిమా అంటే ఈజీగా ఒక రూమర్ పుట్టుకొచ్చేస్తుంది. అదేంటి అంటే సినిమా టైటిల్. మాంత్రికుడు ఎలాగో ఆ అనే అక్షరంతో సినిమా టైటిల్స్ ఫిక్స్ చేసేస్తాడు. సో ఆతోనే బోల్డ్ అనే టైటిల్స్ పుట్టించారు గాసిప్ రాయుళ్ళు. వాటిల్లో ఒక టైటిల్ ఇప్పుడు వెంకీ మూవీకి త్రివిక్రమ్ ఫిక్స్ చేస్తాడని కూడా చెప్తున్నారు. అతడు అత్తారింటికి దారేది, ఆ అజ్ఞాతవాసి, అరవింద సమేత, అలవైకుంఠపురంలో ఇలాంటి టైటిల్స్ త్రివిక్రమ్ మాత్రమే పెట్టగలడు. అందుకే త్రివిక్రమ్ కొత్త సినిమా అనగానే ముందుగా ఆ అక్షరంతో ప్రారంభమయ్యే టైటిల్ బయటకి వచ్చేస్తుంది. అలా వెంకటేష్ మూవీకి కూడా టైటిల్ లాక్ అయిపోయింది. వెంకటేష్ త్రివిక్రమ్ మూవీ జూన్ 6న లాంచ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో వీరి సినిమాకు త్రివిక్రమ్ ఆనందరావు అనే టైటిల్ ఖరారు చేశాడట. అదేంటి అంటే త్రివిక్రమ్ కు ఆ అనే అక్షరం కలిసొచ్చింది, అందుకే ఈ టైటిల్ లాక్ చేశాడు అంటున్నారు. పైగా వెంకీతో మూవీని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న విధంగానే, అంటే నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి రేంజ్ లోనే త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట. అందుకే మూవీకి ఆనందరావు అనే టైటిల్ లాక్ చేశాడట. గతంలో ఇలాగే మహేష్ బాబు మూవీకి త్రివిక్రమ్ అమ్మ కథ టైటిల్ పెట్టారని సోషల్ మీడియాలో హడావుడి కనిపించింది. సీన్ కట్ చేస్తే త్రివిక్రమ్ ఎవరు ఊహించని విధంగా గుంటూరు కారం టైటిల్ పెట్టి సర్ప్రైజ్ చేశాడు. ఇప్పుడు కూడా అలాంటి సర్ప్రైజ్ ఉంటుంది అంటున్నారు వెంకీ ఫ్యాన్స్. ఇది వాళ్ళ స్క్రీన్ ప్లే అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సాక్షి. దిస్ ఇస్ అంజలి సైనింగ్ ఆఫ్. బై.